హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అదే అందరు ఇష్టపడే చికెన్ని ఈరోజు నేను మంచిగా చేశాను. అదేంటంటే చికెన్ పులుసు చేస్తానండి. ఈరోజు చికెన్ పులుసు కోసం నుంచి అరకేజీ చికెన్ తీసుకున్నాను. స్కిన్ ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిన్లెస్ తెచ్చుకోవచ్చు. స్కిన్లెస్ తోటైనా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ ఏమి వేయలేదు, డైరెక్ట్ కుక్కర్లోని ఫస్ట్ చికెన్ని మనం ఉడకబెట్టుకోవాలి. అందుకని చెప్పేసి శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ వేసిన తర్వాత ఇందులోని కొంచెం ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే చికెన్ ఉడికినప్పుడు చప్పదనం రాకూడదని చెప్పేసి అందుకని చెప్పేసి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో తగినంత కొంచెమే ఉప్పు వేయాలి. మళ్ళీ ఎక్కువ ఉప్పు వేసినా మన పులుసులో కూడా వేస్తాం కాబట్టి ఎక్కువైపోద్ది. చప్పగా ఉండకుండా ఉండడం కోసం, మొక్కలు చప్పదనం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం ఉప్పు వేస్తాము. చిన్న చిటికెడు పసుపు వేసుకోవాలి ఇందులోనే, ఎందుకంటే చికెన్ కాబట్టి చిన్న పసుపు వేసి ఉడికించుకుంటే మనకు బాగుంటుంది. ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం అనుకోండి, ఇందులోని చికెన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ పులుసు. ఇందులోని అది ఒక చిటికెడు పసుపు వేసి ఇందులోని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే మనకి చికెన్ పులుసుకి బాగా లోన వరకు ఇది కుక్ అవుతుంది. కాబట్టి అప్పుడు మన పులుసు విధానం చేసుకోవాలన్నమాట. ఒక టీ కప్ తోటి వాటర్ పోసుకొని ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనకి కుక్కర్ పెట్టాక మనకి వాటర్ కూడా బాగా దిగుతుంది కాబట్టి ఒక 3 విజిల్స్ సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ పులుసులోకి ఏం చేస్తున్నాం అంటే స్టవ్ వెలిగించి ఒక ఖాళీగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత బెండకాయ ముక్కల్ని ఈ మాత్రం సైజు ఉండాలండి. ఇలాగా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే పులుసులోకి వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మాత్రం ముక్కలు ఉంటే బాగుంటుంది. ఇలాగా బెండకాయల్లోనే నూనె వేయకుండా ఉత్తిగా ఇలా బెండకాయలు వేసుకుంటే ఇందులో ఉన్న తెమడ జిగుడు కూడా మనకి పులుసుకి పట్టకుండా మనకి చాలా బాగుంటుందండి. డైరెక్ట్ బెండకాయలు వేసుకుంటే కొంచెం తెమడగా జిగురుగా ఉంటుంది పులుసులోని. అందుకని చెప్పేసి మనం ఇలా డైరెక్ట్ బెండకాయలని ఇలా ఫస్ట్ అలాగా ముక్కలు కోసుకొని ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోనే ఇలా వితౌట్ ఆయిల్ తోటి వేపుకుంటే మనకి పులుసులో వేసినప్పుడు బెండకాయలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి. కొంచెం వంగే వరకు కొంచెం సాఫ్ట్ అయ్యా కలర్ చేంజ్ అయిన దాకా మనం వేపుకోవాలి. ఇలా వేస్తే బెండకాయల్లో కూడా మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. బెండకాయ పులుసు చికెన్ పులుసుకి చికెన్ 3 విజిల్స్ తర్వాత ఇలా వచ్చిందండి. కొంచెమే వాటర్ వేసినా కూడా ఇంకా ఇంత వాటర్ మిగిలింది. ఇది మన పులుసులో వేసేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. వాటర్ ఏమి మనం పడేయని అవసరం లేదు. ఇందులోనే కదా అంతా చికెన్ దిగే స్టాక్ ఉంది, చికెన్ స్టాక్. ఇది కొంచెం వాటర్ వేసిన ఇంత వాటర్ వచ్చిందన్నమాట. ఫస్ట్ ఎందుకంటే ఉడకబెట్టుకున్నాము మనం, పులుసు వేసిన తర్వాత చింతపండు దానికి ఇంకా ముక్క బిరిసెక్కిపోతుంది అని చెప్పి ఫస్ట్ కొంచెం ఇలా 3 విజిల్స్తో కుక్ చేసుకుంటే చికెన్ పులుసు వేసినప్పటికి మనకి ఇంకా కొంచెం ఉడికి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. తినడానికి మనకి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఒక అర స్పూను టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. కొన్ని మెంతులు కొంచెం వేయండి, ఎక్కువ మెంతులు వేసినా చేదు వస్తుంది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పులుసు అయినా కూడా మనం పొట్టి ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదండి. పొడవు ముక్కలు అయితే మీ ఇష్టం, పొడవుగా కోసుకోండి, లేదంటే పొట్టి ముక్కలైనా పర్లేదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగాలి. మరీ అంత గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు. ఇందులో కొంచెం పులుసు కదా కొంచెం ఎక్కువ వేసుకుని ఉల్లిపాయలు పర్లేదు, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం కరివేపాకు యాడ్ చేయాలండి. కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. హాఫ్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన వరకు వేయించుకుని అప్పుడు ఇందులోని కొంచెం ఇంకా ఉల్లిపాయలు రంగు రానివ్వాలి, కొంచెం వేగాలి బాగా. ఇందులోని ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 3, పెద్దదైతే ఒకటి వేసుకోండి. మీకు టమాటాలు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. టమాటా వేసి టమాటా కొంచెం సాఫ్ట్ అయిన దాకా మనం ఉంచుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత
టమాటాలు కొంచెం సాఫ్ట్ అవడం కోసం అండి ఇందులోని కొంచెం కవర్ చేద్దాము. టమాటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా వితౌట్ ఆయిల్ తోటి వేపు పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మరి బెండకాయలకు కూడా కొంచెం ఉప్పు కారం అన్నీ పట్టాలి కాబట్టి బెండకాయని ఇప్పుడు యాడ్ చేసేసుకుని మనం ఒకసారి కలుపుకుందాం. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం బెండకాయలోకి ఇందుకోసం ఇప్పుడు బెండకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని పులుసుకు సరిపోయినంత కారం అంతా యాడ్ చేసుకోవాలండి. ఇది కూర కారము, పచ్చికారం కాదు. ఈ కూర కారం యాడ్ చేసుకొని ఇందులోని ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం పులుసుకు సరిపోయినంత సాల్ట్ అంతా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఇప్పుడు కొంచెం ఈ ఉప్పు కారం కూడా మనకి బెండకాయలకి బాగా కొంచెం పడతాయి కదా, కొంచెం పట్టే వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ని, పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది అది యాడ్ చేద్దాం. మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్తో సహా వేసేసుకోండి. వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఇది బాగా కలిసే వరకు చికెన్కి మళ్ళీ ఉప్పు కారం పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఈ పద్ధతిలో ఒకసారి చికెన్ పులుసుని ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ పులుసు కోసం ముందుగా నానబెట్టుకొని చింతపండు పులుసుని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్లో మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు చికెన్ ఇలా ఉడుకుతుంది కదా, ఏ వాటర్ వేయలేదు. ఇందాక చికెన్లో ఉన్న వాటర్ తోటి వేసేసాము కాబట్టి చికెన్ని ఇప్పుడు చికెన్ ఇలా ఉడుకుతుంది కాబట్టి మీకు ఎంత పులుపు తింటారో ఆ పులుపుని బట్టి మీరు చికెన్ పులుసుని పోసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను. మీ పులుపుని బట్టి మీరు చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులోని బాగా మనకి చికెన్ బాగా ఉడకాలి. ఉప్పు కారం చాలపోతే ఒకసారి ఇక్కడ మనం రుచి చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత పులుపు వేసిన తర్వాత ఉప్పు కారం మళ్ళీ ఇంకా సరిపోవండి, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు రుచి చూసాక ఉప్పు కారం చాలిపోతే మళ్ళీ నేను యాడ్ చేస్తాను. ఇందులోని చూసారు కదా, ఇప్పుడు బెండకాయలు అలా వేయడం వల్ల కూడా మనకి తేవడా జిగురు ఉండదండి. పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పులుసు ఒకసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టేసాం కాబట్టి మనకి పులుసులోని చికెన్ బాగా ఉడికి చింతపండు పులుసు బాగా మరిగి ఆ లోనికి చికెన్ ముక్కల్లో పులుసు పడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పులుసుని. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని మనము కొంచెం మనకి చెక్కదాని ఎంతవరకు ఎవరికి ఎలా సరిపోతుంది పులుసు అన్నంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెడుతున్నాను, స్టవ్ పెడితే అలా ఉడుకుతుందండి లోపల వరకు. ఇంకా బెండకాయల్లో కూడా వేసిన ఉప్పు కారం అన్నీ పడతాయి. చికెన్ ముక్కలకు కూడా ఇంకా లోపల వరకు బాగా జ్యూస్ వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది చికెన్. చూసారా గుమగుమలాడే చికెన్ పులుసు ఎంత బాగా వచ్చిందో, పైకి అంత నూనె అంతా తేలింది కదా అండి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. పులుసుకి మంచి టేస్ట్ని వస్తుంది ధనియా పొడి. అదే 1/2 టీ స్పూను జీరా పొడి యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో చిటికెడు గరం మసాలా పొడి, హోమ్మేడ్ గరం మసాలా పొడి ఉంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా పొడి అంత ఇంపార్టెంట్ ఏం లేదు, ఉంటే వేయండి. లేదంటే ధనియా జీరా పొడి మటుకు కంపల్సరీ వేయండి. పులుసుకి మరీ రుచిని టేస్ట్ని బాగా వస్తుంది అన్నమాట. పులుసులో ధనియా జీరా పొడి వేస్తే కొంచెం చిటికెడు గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలపాలి. పొళ్ళన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా పులుసుని కలుపుకోవాలి. మనకి ఇలా సరిపోతుందంటే మనం కట్టేసుకోవచ్చండి. లేదు ఇంకా చిక్కదనం కావాలనుకున్న వాళ్ళు మీరు ఇంకా పులుసుని మరగబెట్టుకోవచ్చు, చికెన్ పులుసుని. లేదు ఇలా సరిపోతుందంటే మీరు ఇలా కట్టేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత వేడివేడి రైస్లోనే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత వేడివేడి రైస్లోని చికెన్ పులుసు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు. కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి గుమ్మగుమ్మలాడే చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది కొంచెం 10 నిమిషాలు చల్లారిన తర్వాత తినండి, అప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అది ఇప్పుడు చేసుకొని నైట్కి తిన్నా కూడా ఈ పులుసుని చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి. మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం బెండకాయలు అలా వేయడం వల్ల కూడా
పులుసులో ఎక్కడ తెమడ లేకుండా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి చికెన్ పులుసుని ఈ పద్ధతిలో చూసారా ఎంత తిక్కగా చాలా బాగా వచ్చింది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకే సర్వింగ్ బౌల్స్ అవసరం లేదండి. డైరెక్ట్ పెట్టుకొని మనం చక్కగా రైస్ పెట్టుకొని తినేస్తే మొత్తం ఇదంతా చికెన్ పులుసు అంతా ఖాళీ అయిపోతుంది అనమాట. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. అంతవరకు బాయ్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అంతవరకు బాయ్.